మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. దేవునితో ఉంటే దీవెన, దేవునితో గడిపితే ఘనపరచబడుతా. దేవునితో ఉండగలిగితే ఆశీర్వాదాలు అనుభవిస్తా. యాకోబు గుడారములో ఉన్నాడు గనక దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు, భార్య పిల్లలకు సంపాదించి పెట్టాడు. దేవునితో గడిపాడు కాబట్టి దేవుడు యాకోబును ఎంతగానో దీవించాడు. యాకోబు అంటున్నాడు, నీవు నా సొత్తు, నేను నిన్ను మర్చిపోను. జలముల మధ్య వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు. అగ్ని జ్వాలల మధ్య నడిచినప్పుడు జ్వాలను కాల్చ జ్వాల. యాకోబు, నిన్ను నిర్మించిన వాడు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నిన్ను గర్భములో నిర్మించిన వాడు నేనే. యెషూరును భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయము చేయవాడు నేనే. నీతిని దక్షిణ హస్తముతో ఆదుకొనువాడు నేనే. దేవునితో గడిపే అనుభవం ఉందా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో దేవుని సన్నిధిలో దేవుని మందిరములో నీవు గడిపే అనుభవం ఉందా నీకు? దేవాతి దేవుడు దినమంతయు నీతో ఉంటాడు, వారమంతయు నీతో ఉంటాడు, సంవత్సరమంతయు నీతో దేవునితో ఉండే అనుభవం నెక్స్ట్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కనికరము కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, సర్వాధికారి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి యేసయ్య, నీ అమూల్యమైన, దివ్యమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన గొప్ప నామానికే కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నా. నైనా ఈ సమయంలో నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడిన గొప్ప మాటలు బట్టి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆశ్చర్యకరుడా స్తోత్రాలు, ఆలోచనకర్త స్తోత్రాలు, మిత్రులకు తండ్రి స్తోత్రాలు, సమాధానకర్త స్తోత్రాలు, బలవంతులకు తండ్రి స్తోత్రాలు, గొప్ప నాయన స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, ఏశావు అరణ్యవాసిగా జీవించాడు గనక, ఏశావు భ్రష్టుడైపోయాడని, ఏశావు వ్యభిచారమైపోయాడని, ఏశావు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడని, ఏశావు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడని, ఏశావు ఆశీర్వాదాల కోసం ఎంత వెతికినా దొరకలేదని మా అందరితో మీరు మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు. యాకోబునైనా గుడారములో ఉన్నాడు గనక, గుడారములో నీతో గడిపాడు గనక, కుటుంబముతో గడిపాడు గనక, భార్య పిల్లలతో గడిపాడు గనక, అయ్యా నీ గుడారములో బ్రతికాడు గనక యాకోబుకు కావలసిన ఆశీర్వాదమును సమృద్ధిగా, ధారాళముగా, విస్తారముగా ఇచ్చారని మాతో మాట్లాడిన గొప్ప తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి యాకోబు వలె సాధువై, యాకోబు వలె గుడారములో దేశ సంచాలన కావచ్చయ్యా. నీ మందిరములో పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా నీ సన్నిధిలో ఆశీర్వదించబడే గుంపులో మమ్మల్ని చేర్చండి. తండ్రి మీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లించు. మా జీవితంలో చేసిన మేలు బట్టి, ఉపకారం బట్టి కృతజ్ఞతలు చెల్లించు. మా కోసం రక్తం కార్చావు, మా కోసం ప్రాణం తెచ్చావు, మా కోసం నలిగిపోయావు, మా కోసం కరిగిపోయావు, ఇరిగిపోయావు, లంచబడ్డావు, ఈడ్చబడ్డావు, ప్రాణం పెట్టావు తండ్రి. అయినా మీ పాదములకు స్తోత్రాలు చెల్లించు. ఎన్ని మేలు చేసిన మీకు ఏమి చెల్లించలేక మా స్తుతి ఆరాధన నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మోకరించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్పనైన యేసయ్య, నీ అమూల్యమైన, దివ్యమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామానికి కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ఈ సమయంలో ప్రభా నా తండ్రి ఉదయ కాలంలో ప్రభా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు నీ సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని, నిరపరాధులుగా ఉండాలని, నిందారహితులుగా ఉండాలని, లోపము లేని వారి వలె ఉండాలని నాయన నీ సన్నిధిలో మేము నీ కుమారులుగా కుమార్తెలుగా నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా మేము జీవించాలని నీ రక్తముతో మమ్మల్ని కడిగిన తండ్రి నీ పాదములకు స్తోత్రములు. నీ పరిశుద్ధమైన రక్తముతో మమ్మల్ని కడిగి నీ సన్నిధిలో నీ సంఘములో మమ్మల్ని ప్రభా ఈ సమయంలో చేర్చిన తండ్రి, నిలబెట్టిన తండ్రి స్తోత్రాలు. ఈ మాటలు విన్నటువంటి నన్ను మమ్మలందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాయి తండ్రి. నీ కృపతో, నీ మహిమతో, నీ ఆత్మతో, అభిషేకముతో నింపండి. ఎక్కడ కూడా మేము మత్సరం లేకుండా బ్రతకాలి, లోపము లేకుండా బ్రతకాలి, నిరపరాధులుగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, నింద లేని వారి వలె బ్రతకాలి. క్రీస్తు బిడ్డగా బ్రతకాలి. అట్టి కృపను నీ కృపలో మనం అనుగ్రహించిన తండ్రి స్తోత్రాలు చేస్తాం. సంఘములు గాని, సమాజములు గాని, ఆఫీసులు గాని, ఉద్యోగములు గాని, ఇంట్లో గాని, బయట గాని, పొలములు గాని, ఎక్కడ కూడా తండ్రి మత్సరం లేకుండా నీ కృపతో మమ్మల్ని భద్రపరిచి నడిపించడం తండ్రి స్తోత్రాలు. మా కొరకు ప్రాణాన్ని పెంచారు, మా కొరకు రక్తం కాచి, మా కొరకు సమస్తాన్ని కోల్పోయారు. నీ పాదములకు స్తోత్రాలు, వందనాలు చెల్లించు. నా మా జీవితంలో చేసిన మేలు ఉపకారములు బట్టి కృతజ్ఞతలు చెల్లించు. యేసయ్య పరిశుద్ధమైన నామములో మా స్తుతి ఆరాధన మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి.